మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య ఇవాళ జనసేనలో చేరుతారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో జనసేన కండువా కప్పుకుంటారు. ఉదయం 10 గంటలకు వీరు జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. పార్టీలో చేరుతున్న వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కండువా కప్పుతారు. వీరితో పాటు పలువురు కార్పొరేటర్లు వివిధ విభాగాలకు ఇప్పటి వరకు బాధ్యతలు వహించి సీనియర్లుగా ఉన్న పలువురు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సభ్యత్వం తీసుకుంటారు. వీరితో పాటు గుంటూరు, తిరుపతి, విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరబోతున్నారు. చేరికకైతే సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. జనసేనలో ఆదరణ లభిస్తోందని, రాజకీయంగా భవిష్యత్ ఉంటుందని, జనసేనలో తమ కష్టానికి, సీనియారిటీకి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందనే నమ్మకంతో జనసేనల పార్టీలో చేరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, ఓవర్ టు యు. రైట్ ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన పలువురు కీలకమైన నేతలు జనసేనలో చేరబోతా ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకటరోసయ్య, అలాగే జగ్గేపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, విజయనగరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరుకు సంబంధించిన పలువురు కార్పొరేటర్లు, కీలకమైన నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు కూడా పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరికబోతా ఉన్నారు. మరొక వైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా వీరందరూ జనసేనలో చేరికకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కేటాయించినట్లు కూడా తెలుస్తూ ఉంది. వీరందరూ కూడా జనసేనలో చేరికకి దాదాపుగా రంగం సిద్ధమైంది. అందరూ కూడా చేరికకి సంబంధించి ఆయా గ్రామాల నుంచి భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరొక వైపు బాలినేని శ్రీనివాసరెడ్డి భారీగా ర్యాలీ, అలాగే అనుచరులతో ఘన ర్యాలీ చేయాలని చెప్పి భావించినా కానీ అధిష్టానం దానికి అంగీకరించలేదని కూడా తెలుస్తూ ఉంది. ఒక్కరే వచ్చి చేరాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం నుంచి బాలినేనికి సందేశం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలినేని మాత్రం సాదాసీదాగా వచ్చి ఒక్కరే పార్టీలో చేరతారని చెప్పి కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఒంగోలులో ఆయన రాకని తీవ్రంగా కూటమి నేతలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బాలినేని విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడింది. కానీ చేర్చుకోవాలని చెప్పి కమిట్మెంట్ అయిన నేపథ్యంలో దానికి కమిట్మెంట్ అవ్వాలని చెప్పి కూడా జనసేన భావించింది. దానిలో భాగంగానే ప్రస్తుతం బాలినేని చేరికకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య ఈ ముగ్గురు కీలకమైన నేతలతో పాటు మరికొంతమంది కీలకమైన నేతలు జనసేనలో చేరికకు దాదాపుగా రంగం సిద్ధమైంది. వీరంతా కూడా ఈరోజు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన కండువా కప్పుకొని పార్టీలో చేరబోతా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.